ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శ్రేష్టమైన పూజింపదగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ రోజు దేవుని వాక్యము, నీవికనెంత మాత్రము కన్నీళ్లు విడువవు, ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 19వ వచనము. యు షెల్ వీప్ నో మోర్, హీ విల్ బీ వెరీ గ్రేషియస్ టు యూ ఎట్ ద సౌండ్ ఆఫ్ యువర్ క్రై. ఐజయా చాప్టర్ 30 వర్స్ 19. ఈ రోజుకు గాను దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన యొక్క జీవం కలిగిన దేవుడు, సజీవుడుగా ఉన్న మన ప్రభు మన యొక్క ప్రార్థన విని దానికి తప్పక జవాబిస్తాడు. దేవుణ్ణి ఆశ్రయించిన వారిని, ఆయనకు మొర్రపెట్టిన వారిని ఏనాడు ఆయన విడువడు, ఎడబాయడు. ఆయన తాను ప్రేమించే తన బిడ్డలమైన మన యొక్క కన్నీళ్లను చూస్తూ ఊరకనే ఉండడు. ఆయన తప్పక మన కన్నీటి ప్రార్థనకు జవాబిస్తాడు. మనము దేని కొరకైతే కన్నీరు కారుస్తున్నామో దాని నుండి విడుదల కలగజేసి మన కన్నీటిని తుడిచివేస్తాడు. బైబిల్ పరిశుద్ధ లేఖనములు సెలవిస్తున్నాయి, నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి కదా, అవి కవిలలో కనబడును అని. అనగా దేవుడు మనం కారుస్తున్న ప్రతి ఒక్క కన్నీరును జాగ్రత్త చేస్తున్నాడు. మనం కారుస్తున్న కన్నీటిని చూస్తున్నాడు. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, మన కన్నీటి ప్రార్థనకు ఎంతో విలువ ఉంది. మనము చేసే యథార్థవంతమైన ప్రార్థనను, విరిగి నలిగిన హృదయముతో మనము పెట్టే మొరను దేవుడు తప్పక విని జవాబును దయచేస్తాడు. మన కన్నీటి ప్రార్థన వలన అనేక అద్భుతాలు జరుగుతాయి. అసాధ్యమో అనుకున్నది సైతము సుసాధ్యమవుతాయి. శత్రువునైనను, బాధలైనను, అంధకార సంబంధులైనను మన యొద్ద నుండి తరమగల శక్తి మనము చేసే ప్రార్థనకు ఉంటుంది. అందునిమిత్తమునే భక్తుడు అంటున్నాడు, నీవు మొర్రపెట్టు దినమున నీ శత్రువులు వెనకకు తిరుగుదురు, దేవుడు నీ పక్షముగానున్నాడు అని నీకు తెలియను. నీతిమంతులు మొర్రపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించెను అని. ఈ రోజున వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో ఏదో ఒక అసంతృప్తి అనేది ఉంటుంది. వారు ధనికులైనప్పటికీ, వారు పేదవారైనప్పటికీ ఏదో ఒక లోటు, ఏదో ఒక బాధ వలన వారు దుఃఖించే పరిస్థితులు అనేవి ఏర్పడవచ్చు. అయితే అటువంటి దుఃఖకరమైన జీవితము నుండి, వేదనకరమైన పరిస్థితుల్లో నుండి మనము బయటపడాలి అంటే మనము చేయవలసిన ముఖ్యమైన పని దేవునికి మొర్రపెట్టడం. దేవునికి మొర్రపెట్టడం అంటే ఏదో ప్రార్థించాలి కదా, అందరూ ప్రార్థించమని చెబుతున్నారు కదా అని ప్రార్థించడం కాదు గాని, మనకున్న సమస్యను బట్టి, మనకున్న శ్రమను బట్టి హృదయ లోతుల్లో నుండి ప్రార్థించడం. హృదయ అంతరంగములను పరిశోధించు దేవునికి మనం ఏ విధంగా ప్రార్థిస్తున్నామో అనేది తెలుస్తుంది కదా. మన యొక్క ప్రార్థనలో నీతి ఉన్నప్పుడు, మన యొక్క మొరలో పవిత్రత ఉన్నప్పుడు దేవుని యొద్దకు మన మొర అనేది తప్పక చేరుతుంది. ఆ మొరను విన్నటువంటి దేవుడు తప్పక మనకు జవాబును దయచేస్తాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, కొంతమంది విశ్వాసులు వారు మోకరించనప్పటికీ, వారు నోరు తెరిచి దేవునికి మొర్రపెట్టనప్పటికీ, వారు దేవుని సన్నిధిలో అగుపడనప్పటికీ వారి జీవితాల్లో కార్యము జరగాలని ఆలోచన చేస్తారు. వారికున్న బాధలు పోవాలి అని అనుకుంటారు. కానీ లేఖనములు సెలవిస్తున్నాయి, ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును అని. ఆయన మనపై జాలి చూపాలంటే, ఆయన మనకున్న సమస్యలను తీర్చాలి అంటే, ఆయన మనల్ని కాపాడాలి అంటే మొదటగా మనము మొర్రపెట్టాలి. కన్నీటితో ఆయన సన్నిధిన ప్రార్థిస్తూ ఆయన సమాధానము కొరకు కనిపెట్టుకోవాలి. అంతేగాని మనం ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటే దేవుడు కూడా మౌనంగానే ఉంటాడు. అడుగుడి మీకు ఇవ్వబడును అని పరిశుద్ధ లేఖనములు కూడా సెలవిస్తున్నాయి కదా. కాబట్టి మనము మొదటగా దేవుణ్ణి అడుగువారముగా ఉంటే, ఆయనకు మొర్రపెట్టు వారముగా ఉంటే ఆయన మనల్ని రక్షిస్తాడు. భక్తుడు అంటున్నాడు, వారు కష్టకాలమందు మొర్రపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను అని. కష్టాలలో, శ్రమలలో ఉన్న వారికి, ఏ దిక్కు లేని వారికి, తమని తాము రక్షించుకోలేని వారికి సహాయము రావాలి అంటే వారు ప్రార్థించాలి. ఉదాహరణకు, ఒక వ్యక్తి నడుస్తూ అనుకోకుండా ఒక గుంటలో పడిపోయాడు అనుకుందాం.
అది నిర్మానుష్యమైన ప్రదేశము, మానవ సంచారము ఎక్కువగా లేని ప్రదేశము. ఆ గొయ్యి చాలా లోతైనది, బయటికి రావడానికి ఏ మార్గం లేదు. ఎవరో ఒకరు వచ్చి మనల్ని చూసి రక్షిస్తే తప్ప మనం బయటపడలేము. అటువంటి స్థితిలో ఉన్న ఆ వ్యక్తి ఎవరో ఒకరు వచ్చి నన్ను రక్షిస్తారులే అని ఆ గుంటలో మౌనంగా కూర్చుంటే, మరి సహాయము కోరకుండా ఎవరిని పిలవకుండా సైలెంట్ గా ఉంటే ఎన్ని రోజులైనా ఆ గుంటలోనే ఉండిపోవాల్సి వస్తుంది కదా. అలా కాకుండా నేను ఎలా అయినా బ్రతకాలి, బయటపడాలి అని తానున్న పరిస్థితిని బట్టి తన శక్తి అంతా ఉపయోగించి కేక వేసినప్పుడు ఎవరో ఒకరు ఏదో ఒక సమయంలో ఆ వ్యక్తిని తప్పక రక్షిస్తారు. అదే విధంగా ఈ రోజున ఈ మాటలు వింటున్న మనం కూడా దేవునికి వినపడేంత వరకు, ఆయన మన వైపు చూసేంత వరకు, మనకున్న కష్టాన్ని బట్టి, బాధను బట్టి, శ్రమలను బట్టి పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో దేవునికి మొర్ర పెట్టినప్పుడు దేవుడు కూడా మన కష్టాలను తీసివేస్తాడు. మనము పడిపోయిన ఆ గుంటలో నుండి బయటకు వస్తాము. అప్పటి వరకు ఏ బాధను భరించలేక మన కన్నీళ్లు విడిచామో ఆ బాధను మన యొద్ద నుండి తీసివేసి మన కన్నీరును తుడుస్తాడు. మన మొర అనేది దేవునికి కరుణించేదిగా ఉన్నప్పుడు, మన ప్రార్థన అనేది ఆయన సన్నిధిలో నిందారహితముగా ఉన్నప్పుడు, ఈ రోజు దేవుడు వాగ్దానం చేసిన ప్రకారం మనము ఏ రోజు కూడా మన శ్రమలను బట్టి బాధపడం, మనకున్న సమస్యను బట్టి మన కంటిలో నుండి కన్నీరు రాక మునిపే ఆ సమస్య నుండి మనకు దేవుడు విడుదలను దయచేస్తాడు. ఈ రోజు దేవుడు నీపై కరుణ చూపబోతున్నాడు గనుక నీ మొర దేవునికి వినిపించు. ఇక మీదట నీవెప్పటికీ దుఃఖించవు. ఈ వాక్యము దేవుడు దీవించునుగాక. ఈ వాగ్దానము మనలో ఫలించులాగున ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, వాత్సల్యత చూపే తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. ఈ రోజున తండ్రి వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు, మమ్మల్ని బలపరిచారయ్యా, ధైర్యపరిచారు. అవును తండ్రి, కన్నీటితో ప్రార్థిస్తే తప్పక మా ప్రార్థనను వినే దేవుడువని, మా కన్నీటిని చూసి తండ్రి త్వరగా మాకు సహాయం చేసే దేవుడువని, మేమున్న సమస్యల నుండి, మేమున్న శ్రమల్లో నుండి విడిపించగల అయ్యా మరి తండ్రి సమర్థుడు అని తండ్రి ఈ రోజున వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు. అవును తండ్రి, మేము కార్చే ప్రతి కన్నీటికి మీ దగ్గర లెక్కుంది ప్రభా. అందును బట్టి మీకు స్తోత్రాలు. ఎందరైతే బిడ్డలు అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారో ప్రభా, అయ్యా మరి తండ్రి మంచాన పడి ఉన్నారో నా తండ్రి, వారి నిమిత్తం ప్రార్థిస్తున్నాం తండ్రి. సంపూర్ణ విడుదలను వారికి దయచేయండి. ఏ రోగం అయితే తండ్రి అయ్యా వారిని తండ్రి బాధిస్తుందో ఆ రోగం నుంచి విడుదల దయచేయండి. ఆ వ్యాధి నుండి, ఆ రుగ్మతల నుండి, ఆ బలహీనతల నుండి మీరే తండ్రి వారికి అయ్యా మీ యొక్క బలాన్ని దయచేసి మీ సన్నిధిలో సాక్షులుగా వారిని నిలవబెట్టండి. ఆర్థిక సమస్యలను కొట్టివేయండి ప్రభా. అయ్యా గృహములో అయ్యా మరి తండ్రి ఉన్నటువంటి ఆ లేమిని, ఆ కొరతను తీసివేసి సమృద్ధిని బిడ్డలకు మీరు అనుగ్రహించండి తండ్రి. అప్పుల ఊబిలో నుండి బిడ్డలకు విడుదలను దయచేయండి ప్రభా. అదే విధంగా సంతానము లేని బిడ్డల నిమిత్తం ప్రార్థిస్తున్నాం తండ్రి. గొప్ప కార్యము బిడ్డల పట్ల మీరు జరిగించండి నా తండ్రి. అదే విధంగా నా ప్రభువా అయ్యా గర్భిణీ స్త్రీలను మీరు దీవించండి. తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచండి. కుటుంబంలో కలతలు, కుటుంబంలో గొడవలు అయ్యా మరి తండ్రి ఒకరికి ఒకరి పడని ఆలోచనలు, కుటుంబంలో శాంతిని, సమాధానాన్ని, నెమ్మదిని దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. అయ్యా మరి ఆస్తి తగాదాలన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి ప్రభా. అదే విధంగా కోర్టు సమస్యల నుండి విడుదల దయచేయండి. భూ తగాద సమస్యలన్నిటి నుంచి కూడా విడుదలను అనుగ్రహించండి. ఎందరైతే బిడ్డలు ఈ రోజున ప్రయాణాల్లో ఉన్నారో వారి నిమిత్తము ప్రార్థిస్తున్నాం. వారి ప్రయాణం అంతటిని సుఖముగా, సౌఖ్యముగా జరుగునట్లుగా కృప చూపించండి నా ప్రభ. అదే విధంగా యవన బిడ్డలందరి నిమిత్తం ప్రార్థిస్తున్నాం. మీ యొక్క కృప, మీ యొక్క కనికరము వారిపైన ఉంచండి ప్రభ. మీరే వారిని కాచి కాపాడండి. ఇంటర్వ్యూలకు వెళ్ళినటువంటి బిడ్డలకు ప్రభ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుటకు కృప చూపించండి. వివాహాల విషయంలో తండ్రి మీరే సహాయం చేయండి నా తండ్రి. వివాహము తండ్రి మీ చిత్త ప్రకారంగా జరిగించండి. సాటి అయిన సహకారిని వారికి మీరు అనుగ్రహించండి ప్రభా. వృద్ధులను మీరు బలపరచండి అయ్యా. దైవ సేవకులందరికీ మీరు తోడుగా ఉండండి. వారికి ఉన్న ప్రతి అవసరతను మీరు అయ్యా మీ యొక్క మహిమైశ్వర్యంలో తీర్చమని బ్రతిమిలాడుకుంటున్నాం. ప్రతి ఒక్కరికి మీరు తోడుగా ఉండండి. విదేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి ప్రభా. అయ్యా మీరే వారిని ధైర్యపరచండి ప్రభా. వారు పని చేసుకుంటుండగా ప్రభా అయ్యా వారు ఒంటరిగా ఉంటుండగా తండ్రి మీ యొక్క ప్రొటెక్షన్ వారికి దయచేయండి తండ్రి. మా భారతదేశమును, తెలుగు రాష్ట్రాలను కూడా
దీవించండి అయ్యా. అయా సమయోచితమైన జ్ఞానాన్ని అధికారులకు మీరు అనుగ్రహించండి. అధికారులందరూ కూడా రక్షించబడినట్లుగా కృప చూపించమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి, ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మనాదుడు సర్వశక్తిమంతుడు సర్వాధికారి అయిన నజరేయుడైన యేసుక్రీస్తు వారి బలమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.